మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు పడింది. ఫిబ్రవరి 2వ వారంలోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగింది. శాసనసభ మండలి శీతాకాల సమావేశాలు వచ్చే నెల 5 వరకు జరిగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఉభయ సభల కొనసాగింపుపై తదుపరి బీఏసీలో నిర్ణయం తీసుకుంటారు. బీఆర్ఎస్ చెప్పేవన్నీ అసత్యాలని శాసనసభ సమావేశాల్లో మంత్రులు, విప్లు, ఎమ్మెల్యేలు బలమైన వాదనలతో ప్రజల ముందుంచాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సభ వాయిదా పడిన తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజు సభలో కేసీఆర్ 7 నిమిషాలు మాత్రమే ఉన్నారు. మళ్లీ జరిగే సభకు కేసీఆర్ వస్తారా రారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. జీహెచ్ఎంసీతో పాటు గ్రేటర్ పోలీసింగ్ పునర్విభజన ప్రక్రియ కూడా పూర్తయింది. ఇప్పుడున్న 3 కమిషనరేట్లకు అదనంగా కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ గా మార్చనున్నారు. ఏపీలో మరో 2 కొత్త జిల్లాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు 26గా ఉన్న జిల్లాలు ఇప్పుడు 28కి మారాయి. ఉన్నావ్ కేసు నిందితుడి శిక్ష సస్పెన్షన్ పై సుప్రీం స్టే విధించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఏప్రిల్ 23 నుంచి జేఈఈ అడ్వాన్స్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఐఐటీ రూర్కీ షెడ్యూల్ విడుదల చేసింది. సంక్రాంతికి ఊరికెళ్లే వాహనాలు టోల్ ఛార్జీలను భరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ మేరకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయనున్నారు. ఉపాధ్యాయుల్లో టెన్షన్ మొదలైంది. సెలవులు పెట్టి టీచర్లు ఆన్లైన్ కోచింగ్, ట్యూషన్ల బాట పట్టారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 తెలంగాణ యువతులు మృతి చెందారు. విహారయాత్రకు వెళ్తుండగా ఘటన జరిగినట్లు అక్కడ పోలీసులు నిర్ధారించారు. రాష్ట్రంలో ఈ ఏడాది చలికోత రికార్డులు సృష్టిస్తోంది. గడిచిన 25 రోజులుగా 10 డిగ్రీలలోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మూసీ చుట్టూ 3 కార్పొరేషన్లు రానున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఒక్కో కార్పొరేషన్ లో 100 వార్డులు, 3ంటికి 3 మేయర్లు రానున్నారు. బంగ్లాదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. బంగ్లాలో ఉన్న హిందువులపై హింసలు ఆగకపోగా హిందువుల నివాసాలను తగలబెడుతున్నారు.